మనకి వేసుకున్నా కూడా చాలా బాగున్నాయి ఇవి. అలా వస్తుంది. పిక్ అటాచ్ చేస్తాను ఇక్కడ. అయితే మీరు 400 కన్నా వాళ్ళు తక్కువ ఇవ్వరు. మనకి పెద్ద బార్డర్ ఉంటుంది. ఇదంతా సేమ్ టు సేమ్ శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వచ్చేస్తుంది. కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది కూడా వచ్చేసి మనకి బ్లూ కలర్, మనకి చికెన్ కర్రీ దుపట్టా. ఇందులోనే చికెన్ కర్రీ ఇది సింపుల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పిల్లో కవర్స్. ఇది వచ్చేసి నెంబర్ 2 దగ్గర నుంచి మనం జస్ట్ అక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీకి ఆపోజిట్ స్టోర్ లో ఆక్సిడైజ్ జ్యువెలరీ తీసుకున్నాం కదా, దానికి మ్యాచింగ్ గా ఉంటుంది అన్నట్టు తీసుకుంది. చాలా బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా మనకి ఇచ్చేసేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ ప్రింట్ కి ఏదో పేరు ఉంది. సో హాయ్ హలో నమస్తే, నేను మీ నిర్వాణ. సో నుమాయిష్ హాల్ అంటూ చాలా మంది మనకి కమెంట్స్ చేశారు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా చాలా పెద్ద హాల్ ఉండబోతుంది. నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను ఈసారి అయితే. అండ్ నేను ఏంటంటే 3 సార్లు వెళ్ళాను. సో అన్ని ఐటమ్స్ ఒకటేసారి చూపిస్తే బాగుంటుంది, కొద్దిగా ఒక్కొక్కటి చేసే కన్నా ఒకటేసారి ఒకే దాంట్లో అన్నీ ఉంటే బాగుంటుంది అన్నట్టు చేయలేదు. చాలామంది నన్ను చేయండి అని అడిగారు. సారీ ఫర్ ద లేట్ వీడియో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను మొత్తం అన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. ప్రోడక్ట్స్తో పాటు నేను ఆ స్టాల్ నంబర్ కానీ లేకపోతే కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఇస్తాను. ఎందుకంటే ఈసారి అయితే చాలా మటుకు చాలా స్టాల్స్కి నంబర్స్ పెట్టలేదు. వాళ్ళ నేమ్ బోర్డ్ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో అది ఇచ్చేస్తాను. దీంతో పాటు ఇంకేమన్నా అక్కడ నాకు బాగా అనిపిస్తే ఆ క్లిప్ కూడా అటాచ్ చేస్తాను మీకు. సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు నిర్వాణ టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లెహంగా. ఫస్ట్ ఏంటంటే లెహంగాస్, శారీస్ వరుసగా చుడీదార్ అన్ని వరుసగా చూపిస్తాను. నేను బెడ్షీట్స్ అన్నీ తీసుకున్నాను, అవన్నీ చూపిస్తాను. సో లెహంగా వచ్చేసి మనకి ఫుల్ ఏమంటారు గేరా లాగా వస్తుంది. చాలా పెద్దగా వచ్చింది గేరా కూడా. క్లాత్ టెక్స్చర్ చాలా సాఫ్ట్ ఉంది. అండ్ మధ్యలో మనకి స్టోన్ లాగా వచ్చింది. అది మనకి ఏంటంటే షైన్ అవుతూ ఉంటుంది. కెమెరాలో షైన్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ చూడండి మనకి ప్రతి దగ్గర మొత్తం ఓవరాల్గా మొత్తం స్టోన్ లాగా వచ్చింది. లైట్కి మంచి చమ్కా ఇస్తుంది. అండ్ దీని హైట్ వచ్చేసి మనకి 6 feet హైట్ ఉంది. ఫుల్లీ స్టిచ్డ్ లెహంగా. అండ్ లోపల లైనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. హైట్ కూడా చాలా బాగుంది. సుమారుగా 6 feet వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. లేదు అంటే మళ్ళీ మనం కావాల్సి ఇక్కడ ఆల్టరేషన్ కూడా చేసుకోవచ్చు, హైట్ అడ్జస్ట్మెంట్కి కూడా. అండ్ నేను దీని 2 మోడల్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి క్రాప్ టాప్ మోడల్గా తీసుకున్నాను. మనకు కావాల్సి హాఫ్ శారీ లాగా వేసుకోవడానికి. బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఫుల్ స్లీవ్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వీ నెక్, బ్యాక్ విత్ హుక్ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే హుక్ దగ్గర మనకి స్టిచ్ చేసేసారు. అండ్ విత్ కప్స్ వస్తున్నాయి. దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే 2 items 2 ఉన్నాయి. చూడండి మనకి ఎంత ఇచ్చారంటే ఎంత ఉంది. ఇంకా కావాలంటే ఎంత ఎక్స్టెండ్ చేసుకోవాలంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి హుక్స్ ఇచ్చారు, ఇక్కడ హుక్ ఇచ్చారు. సో ఇదేంటి అని అంటే మనం ఇంకా లావ్ అయిపోతే మళ్ళీ దీన్ని ఇప్పేసేసేసి కూడా మళ్ళీ పెట్టుకునేలాగా, లేదు అని అంటే మొత్తం మనం కాస్త ఆల్టరేషన్. సో ఇది 2 మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసేసి నేను తీసుకున్నాను, ఇది మా చెల్లి తీసుకుంది. నాది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్, చెల్లిది వచ్చేసేసి మిర్చి రెడ్ కలర్ ఉంటుంది కదా, మిరపపండు రెడ్ కలర్, ఆ కలర్. తనది వచ్చేసి డిజైన్స్ మనకి అక్కడ కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఎల్లో, పింక్, పర్పుల్, బ్లూ, బ్లాక్ అని చాలా ఉన్నాయి. బట్ బ్లౌజ్ మోడల్స్ మాత్రం ఈ 2 ఉన్నాయి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి ఈ విధంగా వస్తుంది. మనకి ఇట్స్ లైక్ హాఫ్ షరారా మోడల్ సంథింగ్ ఏదో అంటారు కదా, అలా వస్తుంది. పిక్ అటాచ్ చేస్తాను ఇక్కడ. అండ్ దీనికైతే కొంచెం గోటా వర్క్ లాగా వర్క్ కూడా వచ్చి చిన్న లేస్ కూడా ఇచ్చారు. అండ్ దీనికి కూడా హుక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. దీనికి హుక్ కూడా ఉంది. అండ్ అంతేకాదు స్లీవ్స్ కూడా ఇచ్చారు, అటాచ్డ్ స్లీవ్స్ ఉన్నాయి. అండ్ చాలా మటుకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ విత్ కప్స్ వచ్చాయి. సో కప్ కావాలి అన్న వాళ్ళు ఉంచుకోవచ్చు, లేదు అంటే తీసుకోవచ్చు.
క్లాత్ టెక్స్చర్ కానీ క్లాత్ గురించి అస్సలు వంక పెట్టడానికి ఏం లేదు, చాలా బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా అయితే 2 స్టోర్స్ ఉన్నాయి ఇవి. నేను దీని డ్రెస్ని ఇంకో పక్కన అడిగితే వాళ్ళు 3,000 4,000 చెప్పారు. ఇతను ఏంటంటే డీసెంట్ ప్రైస్ కోట్ చేశాడు. ఫస్ట్ 3,000 అన్నారు, 2,000కి ఇస్తానన్నారు, 2,500కి ఇస్తానన్నారు, 2,000 అన్నారు. లాస్ట్కి 2,000 దగ్గర ఆగిపోయారు. బట్ మేము ఇంకా అలా ఇలా బార్గెన్ చేస్తే లేదు కనీసం స్టిచ్చింగ్కి అలా ఇలా రావాలి అంటే మేము 2 తీసుకుంటున్నాం కదా కొంచెం తక్కువ చేయండి అలా ఇలా అంటే ఐ థింక్ అరౌండ్ 1,900 ఎంతనో పడింది ఇద్దరికి. అంటే ఈచ్ ఐటమ్ 1,900. బట్ డీసెంట్ ప్రైస్, చాలా బాగుంది. ఇంట్లో కూడా అందరికీ ఇది బాగా నచ్చేసేసింది. సో ఇవి వచ్చేసి 2 స్టాల్ నెంబర్ అండ్ డీటెయిల్స్ కింద ఇక్కడ ఇచ్చేసేస్తాను, చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి జ్యూతీస్. సో ఐ థింక్ మీకు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలో చూపించుంటాను ఈ స్టోర్. ఇవి కూడా చూపించాను మీకు, క్లిప్ ఇంకొకటి కూడా అటాచ్ చేస్తాను, అక్కడ ఇంకొక మోడల్స్ ఉన్నాయనేసి. సో నేను తీసుకున్నాను, మా బాబుకి కూడా తీసుకున్నాను. సో ఇది వచ్చేసేసి ఐ థింక్ అరౌండ్ నాకు 400 పడింది. మనకి ఏదైనా తీసుకోండి, మీరు మొత్తం నుమాయిష్లో ఎక్కడ తీసుకున్నా జ్యూతీస్కి ఫైనల్ ప్రైస్ అయితే మీరు 400 కన్నా వాళ్ళు తక్కువ ఇవ్వరు. చాలా ప్రైసెస్ చెప్తూ ఉంటారు, 700 800 అని అంటూ ఉంటారు. బట్ 400 దగ్గర ఆగిపోతారు. మేబీ మీ బార్గెనింగ్ స్కిల్స్ బాగుంటే ఇంకాస్త తగ్గొచ్చు. సో ఇది వచ్చేసి ఏంటంటే మల్టీ కలర్లో వస్తుంది అనేసి, ఏ డ్రెస్సెస్కి అయినా మ్యాచ్ వస్తుంది అనేసి తీసుకున్నాను. సో మిగతాది మీకు ఇక్కడ స్క్రీన్ పైన వేసేస్తాను, చెక్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మా బాబు కోసం కొన్నవి షూస్, జ్యూతీస్. అక్కడే అదే సేమ్ స్టోర్లో తీసుకున్నాను. ఇవి కూడా నాకు 400 పడ్డాయి. బేసికల్గా ఏంటంటే ప్యూర్ లెదరు అది ఇది అని చెప్పి 600 అన్నారు, తర్వాత 500 అన్నారు, అలా రకరకాల. నేను అప్పటికే అన్నాను అదేంటి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సేమ్ రేటా అంటే మళ్ళీ లేదు, పెద్దవాళ్ళ దాంట్లో కట్ చేసేసి ఇవి చిన్న వాళ్ళకి చేస్తారు, సో ఫైన్గా ఉంటుంది అన్నారు. టెక్స్చర్ వైజ్ అన్నిటి వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ మోడల్ కూడా చాలా నీట్గా వచ్చింది. మనకి 400 అని అన్నారు, కానీ నాకు ఎందుకో చాలా ఎక్కువ పడ్డట్టు అనిపించింది. అండ్ పక్కన ఇంకో వేరే వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, అంటే చిన్నపిల్లలు వాళ్ళు గర్ల్స్ కోసం అడుగుతున్నారు స్టోన్వి చిన్నవి. అవి నాకు 200 250 అలా చెప్తున్నట్టు అనిపించింది. మరి ఏ సైజ్ చెప్పారు ఏంటో అది నాకు తెలియదు, కానీ నాకు ఎక్కువ పడ్డట్టు అనిపించింది. సో మీలో ఎవరైనా కొంటున్నప్పుడు ఇంకాస్త బార్గెన్ చేయడానికి అయితే ట్రై చేయండి. నాకెందుకో ఈ విషయంలో అయితే నాకు కొంచెం ఎక్కువ పెట్టాను అన్నట్టు అనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే 2 మోడల్స్ తీసుకున్నాను. ఇందాక చూపించింది ఒకటి ఇదొకటి 2 మోడల్స్ నాకు మా బాబుకి అయితే తీసేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఎగ్జిబిషన్లో 3 days తిరిగాను కదా, ఆ డస్ట్కి దానికి మొత్తం నాకు వాయిస్ అంతా వెళ్ళిపోయింది. ఏమంటారు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది. సో అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, వాయిస్ అసలు లేదు. ఇదే ఫైనల్ వాయిస్. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే కిరికిరన్న వాయిస్ వచ్చేస్తుంటుంది. సో కొంచెం వాల్యూమ్ మీరే కొంచెం ఎంకరేజ్ చేసుకొని అలా సెట్ చేసుకొని చూసేసుకోండి. అస్సలు ఏంటంటే ఇంకో 15 days అయితే మళ్ళీ నుమాయిష్ అయిపోతుంది. సో ఇదేంటంటే కరెక్ట్ టైము. ఎవరైనా ఇంతవరకు ఎగ్జిబిషన్కి వెళ్ళలేదు అని అనుకుంటే వాళ్ళకి ఇది చాలా మంచి టైము, మంచి బార్గెనింగ్ అవుతుంది. ఎందుకంటే క్లోజింగ్ టైంలో చాలా తక్కువ ప్రైసెస్కి ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. సో అందుకే నేను తొందరగా హాల్ పెట్టేసి ఏంటంటే మీకు తొందరగా ఐడియా ఉంటుంది అన్నట్టు చేస్తున్నాను, కానీ వాయిస్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి శారీస్ వచ్చేసేమో 2 స్టోర్స్లో తీసుకున్నాను. ఒకటేమో ప్యూర్ బెంగాల్ హ్యాండ్లూమ్ స్టోర్స్ది, ఇంకొకటేమో కలకత్తా హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి బెంగాల్ హ్యాండ్లూమ్లో తీసుకున్నది. పైన వచ్చేసి మనకి చిన్న బార్డర్, కింద వచ్చేసి మనకి పెద్ద బార్డర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి కింద పెద్ద బార్డర్ ఇచ్చారు, అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు. కొంచెం మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. హోల్ శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్గా ఈ డిజైన్గా ఉంటుంది ఇదంతా. అండ్ శారీస్ ఏంటంటే కంప్లీట్గా మనకి విత్ బ్లౌజ్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకి పళ్ళు. శారీ కలర్ అయితే చాలా బాగుంది. దీన్ని ఏం కలర్ అంటారో నాకు తెలియదు, కానీ మనకి నార్మల్గా సీ గ్రీన్స్ అలా ఉంటాయి కదా, అలా ఉంది. ఇది మనకి కెమెరాలో బ్లూ లాగా కనిపిస్తూ ఉండొచ్చు, బట్ ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ కలర్.
మనకి కొంచెం టీల్ కలర్ అలా అంటాం కదా, సో ఆ కలర్లో ఉంది. బ్లూ కలర్ అయితే కాదు, బట్ శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మనకి ఒక నిమిషం బ్లౌజ్ కూడా చూపించేస్తాను. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదే సేమ్ ఇది బ్లౌజ్ ఇచ్చేసారు. శారీ అయితే మనకి మొత్తం లైన్స్ వచ్చేసేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఇలా. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి వాళ్ళు 5000 చెప్పారు. 5000 చెప్పి లాస్ట్కి 4000 దాకా తీసుకొచ్చారు. కాకపోతే మేము ఏంటంటే ఐ థింక్ సో ఇట్స్ 3500 3000 దాకా ఆగినట్టుంది. ఇది ఒక్కసారి కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది అన్ని శారీస్తో పోలిస్తే. బట్ శారీ చాలా బాగుంది. డిజైన్ ఇది శారీ ఏంటంటే నేను మీకు ఇది వీడియోలో చూపించలేదు. నెక్స్ట్ వీడియోలో నేను ఇందులో ఈ శారీస్ చూపించేటప్పుడు చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నేను రీసెంట్గా మళ్ళీ వెళ్ళేసి వచ్చాను. వీడియో ఏంటంటే ముందు అయితే హాల్ పెట్టేద్దాము, మీ అందరికి ఒక ఐడియా వచ్చేస్తుంది అనేసి నేను ముందు పెట్టాను. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ శారీ తీసుకునేటప్పుడు చాలా చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి, నేను చూపిస్తాను మీకు. మీరు నెక్స్ట్ మనకి మళ్ళీ నుమాయిష్ వీడియో ఒకటి పెట్టినప్పుడు అది కంపల్సరీ ఎవరైతే ఇది వీడియో చూస్తున్నారో అది అస్సలు మిస్ అవ్వద్దు. మీకు చాలా మటుకు ఐడియా వచ్చేస్తుంది అక్కడ ఏ కలెక్షన్స్ ఉన్నాయి అనేసి. నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ బెంగాలీస్. ఇది ఎక్కువ అమ్మవారి ఎక్కువగా వేస్తూ ఉంటారు కదా, సో ఆ శారీ. ఈ శారీ చూపిస్తున్నప్పుడు మైక్ ఆఫ్ అయిపోయింది, సో అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ శారీకి. శారీ అయితే మనకి అచ్చు పట్టు శారీ లాగానే ఉంటుంది. మనకి సన్నగా స్ట్రైప్స్ కూడా మనకి పట్టులో వస్తుంది కదా, ఆ స్ట్రైప్ కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా మనకి బార్డర్లో ఈ గోల్డ్ ఎలివేషన్ ఇచ్చినందుకు, గోల్డ్ బార్డర్ వచ్చినందుకు చాలా బాగుంటుంది. మనకు ఇది ఎక్స్క్లూజివ్గా బెంగాలీ వాళ్ళు దుర్గాష్టమి టైంలో వేస్తూ ఉంటారు ఈ శారీస్. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా పళ్ళు సెక్షన్. పళ్ళు అయితే చాలా బాగుంది. ఈ శారీ వేసుకున్నప్పుడు మంచిగా మనం బొట్టు పెట్టుకొని రెడ్ కలర్ బొట్టు, రెడ్ కలర్ గాజులు వేసుకొని రెడీ అయితే భలేగా ఉంటుంది. నేను మీకు పిన్నింట్రెస్ట్ పిక్స్ కూడా ఇక్కడ పెడతాను, మీకు అర్థమవుతుంది. శారీ మాత్రం ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి మొత్తం పైన కింద మొత్తం సేమ్ బార్డర్ ఉంటుంది. పళ్ళు ఇలా ఉంది. అండ్ మనకి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజే వస్తుంది. బట్ శారీ చాలా అంటే చాలా బాగుంది, అచ్చు పట్టు శారీ లాగే అనిపిస్తుంది. సేమ్ ఇదే మోడల్లో ఇంకొకటి కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి చెల్లి శారీ. కాకపోతే దీనికి ఏంటంటే మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది, దీనికి ఏంటంటే టెంపుల్ డిజైన్ వచ్చింది. మిగతాదంతా సేమ్ టు సేమ్ శారీ అంతా సేమ్. బట్ శారీ మాత్రం మనకి సిమిలర్ టు మనకి హ్యాండ్లూమ్ పట్టు ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది, ప్యూర్ హ్యాండ్లూమ్. ఇవేంటి బెంగాలీ శారీస్ కదా, అది ఆ డిజైన్ కూడా చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. మీకు నాకు కెమెరా దీన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేస్తుందో లేదో కానీ, బట్ ఓవరాల్ డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది వచ్చేసేసి నేను వేరే దగ్గర తీసుకున్నాను. ఐ థింక్ సెకండ్ వీడియోలో ఈ శారీ స్టాల్ చూపించినట్టున్నాను. స్టాల్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాను. బేసికల్గా ఏమైందంటే మేము ఇంకొక శారీ తీసుకొని ఉన్నాము. బట్ శారీ ఏంటంటే ఇంటికి వచ్చాక చాలా మా ఇంట్లో వాళ్ళకి అది నచ్చపోయేసరికి అది ఇచ్చేసేసి ఎక్స్చేంజ్ చేసి ఈ శారీ తీసుకొని వచ్చాము. కాకపోతే ఇతను ఏంటంటే శారీ నేను తీసుకోను, అదేంటి మీకు కావాలంటే శారీ సేమ్ మోడలే ఇస్తాం తప్ప వేరే మోడల్ ఇయ్యము అన్నట్టు మాట్లాడారు. మేము పర్వాలేదు, శారీ కావాలంటే కొంచెం మేము ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకుంటాము, శారీ చూపించండి అప్పుడు శారీ చూపించిన. అందుకే నేను శారీ స్టాల్ని అయితే సజెస్ట్ చేయట్లేదు. బట్ అయినా కూడా మీకు ఒకవేళ ఈ శారీ నచ్చితే నేను ఇక్కడ మీకైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే అలాంటి స్టాల్స్ని అవాయిడ్ చేయడమే బెటర్. సో ఇదేంటంటే పిన్నింట్రెస్ట్లో మనం మ్యాక్సిమం ఇలాంటి శారీస్ని చూస్తూ ఉంటాము. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వచ్చేస్తుంది, దీనికి బ్లౌజ్ రాలేదు. పళ్ళు కూడా మనకి ఐ థింక్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా, ఇది పళ్ళు వచ్చేసి ఇది ఉల్టా, పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా ఇచ్చేసారు. వాయిస్ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు, ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. సో ఇది ఊరికే శారీ అయితే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇందాకటి రెడ్ అండ్ వైట్ లాగే ఇది బ్లూ అండ్ వైట్. ఇది మమ్మీ తీసుకున్నారు ఈ శారీ. సేమ్ ఎగ్జాక్ట్ సేమ్ డిజైన్, ఓవరాల్గా అంతా సేమ్గా ఉంటుంది మనకి.
కాకపోతే ఏంటంటే రెడ్ ప్లేస్లో బ్లూ ఉంటుంది. మమ్మీకి రెడ్ కలర్ ఇంట్రెస్ట్ లేదు అనేసి బ్లూ కలర్ తీసుకున్నారు. దీంట్లోనే మనకి పింక్ కలర్, గ్రీన్ కలర్ చాలా ఉన్నాయి. బట్ మేమేంటంటే అది ట్రెడిషనల్ డిజైన్ కదా, అది ఉండని అని అలా తీసుకున్నాము. సో సేమ్ డిజైన్, అందుకే నీకు మొత్తం తీసేం చూపించట్లేదు. సో ఓవరాల్గా అదే బ్లౌజ్ సేమ్ వస్తుంది. అండ్ మనకి పళ్ళు వచ్చేసేసి ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఎక్కువగా మనం పిన్నింట్రెస్ట్లో చూస్తుంటాం కదా ఈ శారీస్. సో నాకు అందుకని బాగా నచ్చేసి తీసుకున్నాను. ఆలివ్ గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్. మనకి ఇందులోనే చాలా రకాల కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ డిజైన్స్ మారుతూ ఉంటాయి. మీకు ఇక్కడ ఒక క్లిప్పింగ్ అన్న యాడ్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ క్లిప్పింగ్ అన్న పెట్టేస్తాను. మీరు చూడండి, కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా మోడల్స్ ఉన్నాయి. నాకేంటంటే చాలా మటుకు కలర్స్ లేని కలర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ కాబట్టి తీసుకున్నాను. దీంట్లోనే మనకి వైట్ అండ్ యాష్ కాంబినేషన్లో కూడా ఉంది. వాళ్ళు ఏమన్నారంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కామన్, వైట్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్స్ అయితే రావు, అది తీసుకోండి అని అన్నారు. కానీ బట్ నాకెందుకో ఇది బాగా నచ్చేసింది. మనకి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇది ఓవరాల్ శారీ అండ్ ఇది వచ్చేసేసి పళ్ళు. శారీ అంతా మనకి ఈ విధంగా వస్తుంది. శారీ మొత్తం ప్లెయిన్గా వచ్చేసేసి ఇదంతా వచ్చేస్తుంది. డార్క్ బ్లూ కలర్ చాలా బాగుంది. నాకెందుకో ఇది చూడగానే నచ్చేసేసింది. మ్యాక్సిమం మనం పిన్నింట్రెస్ట్లో చూస్తున్నప్పుడు కొన్ని శారీస్ సింపుల్గా ఉన్నా చాలా ఎలిగెంట్గా అనిపిస్తాయి కదా, సో అలాంటి శారీస్ అనిపించింది. అందుకే చాలా రోజుల నుంచి ఇలాంటి శారీస్ తీసుకోవాలి అనుకొని తీసేసుకున్నాను. శారీ ప్రైస్ వచ్చేసి నాకు 2000 అలా పడింది. శారీ చాలా బాగుంది. క్లాత్ వైజ్ కానీ టెక్స్చర్ వైజ్ కానీ అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఇంకేమైనా మోడల్ నచ్చకపోతే అయితే ఏం చెప్పలేము, కానీ మిగతా అన్ని దాంట్లో అయితే ప్రైస్ వైజ్ కూడా చాలా బాగా పడింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ కాటన్ పైన, అంటే ఇది వచ్చేసి బేబీ పింక్, లైట్ బేబీ పింక్ కలర్ శారీ పైన మనకి గ్రీన్, బ్లాక్, ఎల్లో షేడ్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. అండ్ ఇది కూడా వచ్చేసి మనకి బ్లూ కలర్లో, పర్పుల్ కలర్లో ఉంది, డార్క్ పర్పుల్ కలర్లో ఉంది. ఓవరాల్ శారీ మొత్తం మనకి ఇది వచ్చేసి పళ్ళు అండ్ శారీ మొత్తం మనకు వచ్చేసేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్ శారీ అండ్ ఇది వచ్చేసేసి ఒక్క నిమిషం, ఇది వచ్చేసేసి పళ్ళు మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ శారీ వచ్చేసేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ శారీ మాత్రం చాలా సాఫ్ట్గా అండ్ చాలా బాగుంది. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసేసి నాకు 2000 పడింది. యాక్చువల్లీ శారీ 2500 2000 అన్నది సరిగ్గా అయితే గుర్తుకు లేదు, ఎందుకంటే చాలా శారీస్ తీసుకున్నాం కదా, ప్రైసెస్ గుర్తుకు లేదు. శారీకి అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ కోట్ చేశారు. మేము ఫైనల్గా దాన్ని బార్గెన్ చేస్తూ వచ్చి తగ్గించాము. కరెక్ట్గా అయితే నాకు శారీ ప్రైస్ గుర్తుకు లేదు. శారీ ప్రైస్ అయితే కింద స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. నాకైతే అరౌండ్ 2000 to 2500 మధ్యలో పడ్డట్టు గుర్తు, ఎందుకంటే ఈ శారీకి 5000 4500 ఏదో చెప్పారు. ఫైనల్గా మేము బార్గెన్ చేస్తూ ప్రైస్ తగ్గించుకుంటూ వచ్చాము. శారీ ప్రైస్ నేను కింద మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇది మనకి చికెన్ కారీ దుపట్టా, ప్యూర్ చికెన్ కారీ దుపట్టా. దీనిది ప్రైస్ అయితే నాకు గుర్తుకు లేదు, ప్రైస్ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ మనకి ఇలా వస్తుంది మొత్తం. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఓవరాల్ డిజైన్ ఉంది. మనకి ఏంటంటే ప్లెయిన్ డ్రెస్సెస్కి వేసినా కూడా చాలా బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను. చాలా సాఫ్ట్ అండ్ చాలా బాగుంది. దుపట్టా అయితే నీట్గా ఇచ్చారు. మనకి ఏంటంటే క్రాస్ డిజైన్ ఉంది. అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు. టెక్స్చర్ వైజ్ కానీ క్లాత్ వైజ్ కానీ చాలా బాగుంది. అండ్ దీంతో పాటు నేను దీనికి ప్యాంట్ కూడా తీసుకున్నాను. ఇందులో ఏంటంటే మనకి 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రైట్ కట్ ఉంది అండ్ ఇంకొకటేమో మనకి పటియాలా మోడల్లో ఒకటి ఉంది. ఇది వచ్చేసి మనకి ఏమంటారు ధోతి మోడల్. సో ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఇట్లా ధోతి మోడల్ అంట.
ఓవరాల్గా మనకి డిజైన్ ఇలా వస్తుంది. ప్రైస్ అయితే గుర్తుకులేదు దీనిది, ఎందుకంటే ఇది నేను లాస్ట్లో వెళ్ళే ముందు షాపింగ్ చేశాను. మనకి మంచిగా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. స్టోర్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఎలాస్టిక్ ఇచ్చారు, దాంతోపాటు కట్టుకోవడానికి నాడా కూడా ఇచ్చారు. క్లాత్ వైజ్ అన్నిటి వైజ్ చాలా బాగుంది. ప్రైస్ కూడా డీసెంట్ ప్రైస్ కోట్ చేశారు. ప్రైస్ కూడా చాలా బాగా ఇచ్చారు. కొంచెం బార్గెయిన్ ఎక్కువ చేయాల్సి వచ్చింది, బట్ ఆన్ ద హోల్గా మనకైతే మంచి ప్రైస్ అయితే పడింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే చికెన్ కర్రీది సింపుల్ తీసుకున్నాను. ఈసారి అయితే చికెన్ కర్రీ వైపు ఎక్కువగా చూడలేదు, ఎందుకంటే మనం వెళ్తే ఈజీగా టెంప్ట్ అయిపోతామని. మ్యాక్సిమం పోయిన ఇయర్ తీసుకున్న చికెన్ కర్రీవి అలాగే ఉండిపోయాయి. అందుకే ఈసారి అంటే సింపుల్గా జీన్స్ పైన వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు తీసుకుంది. ఇది వచ్చేసి చెల్లి తీసుకుంది. దీన్ని మనకి కట్టుకోవడానికి వెనకాల ఇది కూడా ఇచ్చారు. అండ్ వీ నెక్ వచ్చేసేసి నెక్ దగ్గర మనకి ఇలా డిజైన్ వచ్చింది. చాలా బాగుంది, డీసెంట్గా మనకి రెగ్యులర్ వేర్కి బాగుంటుంది అఫీషియల్గా అన్నట్టు తీసుకున్నాము. ప్రైస్ అయితే గుర్తుకులేదు, స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లో కవర్స్. ఇది వచ్చేసి నేను రేమాండ్స్ స్టోర్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఏంటంటే రేమాండ్ స్టోర్లో ఫుల్ ఆఫర్ నడుస్తుంది. ఫ్యాబ్రిక్ ఇంకా రేమాండ్స్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మనం దాని గురించి చెప్పనవసరం లేదు, అది ఎప్పటి నుంచో ఉన్నది కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసి యాక్చువల్గా 400 అయితే 50% డిస్కౌంట్లో 200కి అలా పడ్డాయి. బాగుంది, అంటే 200కి ఈచ్ లాగా పడింది. 200కి ఈచ్ కాదు, 200కి 2. 400 యాక్చువల్గా అయితే 200 లాగా సెట్ లాగా పడింది. చాలా డీసెంట్ ప్రైస్లో పడింది, ఇంకా అందుకనేసి తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్లచెస్. ఆల్రెడీ నేను వీడియోలో మీకు చెప్పాను కదా, అన్ని క్లచెస్ మనకి ఏ సైజ్ అయినా సరే 60 రూపీస్. సో నేను మ్యాక్సిమం అన్ని క్లచెస్ అన్ని రకాల వెరైటీస్ని తీసుకున్నాను. స్ట్రాంగ్గా ఉన్నాయి, ప్లస్ ఏంటంటే మనకి డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, గట్టిగా ఉన్నాయి. 60 రూపీస్ అంటే నాకు చాలా రీజనబుల్గా అనిపించింది, ఎందుకంటే ఇక్కడ నేను లోకల్ షాప్స్లో చూసినప్పుడు ఒక్కొక్క దాంట్కి వీటికి అయితే నాకు 120, 250 అలా చెప్తున్నారు. ఇది 120, 250 అలా చెప్పారు. 60 అనేసరికి మ్యాక్సిమం అన్నీ తీసేసుకున్నాను. అక్కడ ఉన్న ఏ క్లచ్ ఏ సైజ్ తీసుకున్నా కూడా 60 రూపీస్ అని చెప్పారు. క్లచ్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ మనకి ఏంటంటే గేట్ నెంబర్ 2 దగ్గర నుంచి మనం జస్ట్ అక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీకి ఆపోజిట్ స్టోర్లోనే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ అదే స్టోర్లో తీసుకున్నాను. మీకు నేను వీడియోలో కూడా చూపించాను కదా, సో మీరు కనుక ఒకవేళ వీడియో మిస్ అయినట్టయితే మీకు ఆ వీడియో లింక్ ఇస్తాను, చూసుకోండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది నేను ఏ స్టోర్ గురించి మాట్లాడుతున్నాను అన్నది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. సో ఇవి కూడా నేను అవే స్టోర్లో తీసుకున్నాను. బేసికల్గా ఏంటంటే అక్కడ బయట ఉన్న అన్ని బ్యాంగిల్స్ 150 చెప్పారు, లోపలివి మాత్రం కొంచెం బ్యాంగిల్స్ కాస్ట్లీ ఉన్నాయి. ఐ థింక్ ఇవి నాకు అరౌండ్ 200 250 ఎంతనో పడింది. ప్రైస్ అయితే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. సో ఇవేంటంటే అన్నీ ఇలా మనకి పూసలతో వచ్చేసాయి. మనకేంటంటే మనకి పర్ల్ చైన్స్, పర్ల్ ఇయర్ రింగ్స్ తోటి అయితే మంచిగా మ్యాచ్ చేయొచ్చు అనేసి. సో ఇది ఏంటంటే నేను ఆల్రెడీ చాలా ఇలా మొత్తం ఒక సెట్ తీసుకున్నాను. 8 సెట్ లాగా 8 బ్యాంగిల్స్, 2 బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ ఒక చేతికి, 4 బ్యాంగిల్స్ ఒక చేతికి అన్నట్టు తీసుకున్నాను. బట్ మనకి బ్యాంగిల్ ఏంటంటే నాకు చాలా మంచిగా అనిపించింది. లుక్ వైజ్ చాలా బాగున్నాయి, చూడండి మనకి వేసుకున్నా కూడా చాలా బాగున్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్. ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఎందుకో గ్రీన్ కలర్ బాగా మంచిగా హైలైట్ ఎలివేట్ అవుతున్నట్టు అనిపించి ఈ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో దీంతో పాటు అండ్ ఇవి వచ్చేసి ఇది ఆక్సిడైజ్ జ్యువెలరీ తీసుకున్నాం కదా, దానికి మ్యాచింగ్గా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాము. దీని మధ్యలో మనకి ఇదేంటంటే ఇట్లా మువ్వలు వచ్చాయి, ప్లస్ ఇక్కడ మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ బీడ్ కూడా వచ్చింది. మీకు కనిపిస్తుందో లేదో. సో మనకి సౌండ్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇదంతా ఒకటే స్టోర్లో తీసుకున్నాము. ఇవన్నీ మ్యాక్సిమం 250, 300 అలా పడ్డాయి మాకు. అండ్ ఇది వచ్చేసి చెల్లి వాళ్ళ పాపల కోసం తీసుకున్నది.
నేను ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చూపించాను కదా. సో ఇవి ఎక్స్టెండబుల్ 2 హ్యాండ్స్కి వేస్తే, చిన్నదానికి వేస్తే 2 హ్యాండ్స్కి నిండుగా ఉంటుంది. పట్లంగాలకి వేసుకున్నా లేకపోతే ఏదైనా వెస్ట్రన్ వేర్ అయితే సింగిల్గా వేసినా కూడా బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీ దగ్గర తీసుకున్నది. ఆల్రెడీ నేను వీడియోలో కూడా మీకు చూపించాను కదా, గబ్బలతో వస్తుంది, నాకు చాలా బాగా నచ్చేసేసింది అనేసి. సో ఇది వచ్చేసి అరౌండ్ 120 150 పడింది. అండ్ ఇది వచ్చేసేసి నాకు 100 రూపీస్ పడింది. అండ్ ఇదైతే ఆక్సిడైజ్ జ్యువెలరీ దగ్గర అయితే తీసుకోలేదు, బట్ దానికి ఆపోజిట్ స్టాల్లో తీసుకున్నాను. ప్రైస్ ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు. ఇది వచ్చేసి 150 రూపీస్ పడింది, ఇది 120 పడింది. అండ్ ఇది వచ్చేసేసి 150 పడింది. అక్కడ ఏంటంటే స్టోర్లో వీడియో అలౌడ్ లేకుండే, బట్ ఆన్ ద హోల్గా ఐటమ్స్ అయితే చాలా, జస్ట్ మనకి ఆక్సిడైజ్ జ్యువెలరీకి ఆపోజిట్లోనే ఉంటుంది, ఇది మనకి బయటే ఉంటుంది. చాలా బాగున్నాయి ఐటమ్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆక్సిడైజ్ జ్యువెలరీ దగ్గర తీసుకున్నాను. ఇది అరౌండ్ వచ్చేసి 150 పడింది. వెస్ట్రన్కి మనం కాలర్ నెక్ వేసే అన్నప్పుడు ఇది చాలా బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాము. సో నేనైతే ఈసారి ఆక్సిడైజ్ జ్యువెలరీ ఎక్కువగా ఏది తీసుకోలేదు. ఆక్సిడైజ్ జ్యువెలరీ దగ్గర తీసుకునేది ఒక్క ఐటమే తీసుకున్నాను. అండ్ మిగతావి ఇవన్నీ ఏంటంటే చెప్పాను కదా, డిజైనర్ జ్యువెలరీ తీసుకున్నాను. ఈసారి అయితే ఆక్సిడైజ్ జ్యువెలరీ మీద కాన్సన్ట్రేట్ పెట్టలేదు అని. సో ఇదంతా వచ్చేసి ఏంటంటే మనకి కింగ్ సైజ్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్, 2 పిల్లో కవర్స్ వస్తాయి. అండ్ ఇవంతా ఏంటంటే అప్రాక్సిమేట్గా ఐ థింక్ నాకు 1000 రూపీస్కి 2 అలా పడ్డట్టు ఉన్నాయి. మొత్తం 4 తీసుకున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే రేమాన్ స్టోర్ దగ్గర ఒక స్టోర్ ఉంది, అక్కడ తీసుకున్నాను. బాగుంది. ఐ థింక్ అది కలకత్తా స్టోరో ఏదో ఉంది. మీరు నార్మల్గా ఒకవేళ బెడ్షీట్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే మీరు మ్యాక్సిమం ఎలా అంటే మన హైదరాబాద్ స్టోర్స్ కాకుండా వేరే ఏ స్టోర్స్కైనా మీరు తీసుకుంటే అక్కడ మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో రకంగా మనకి ఇచ్చేసేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆ స్టాక్ అంతా తీసుకొని వెళ్ళాలి అని అనుకోరు. సో ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ పిండి వచ్చేసాయి. ఇదేంటంటే పిల్లలు ఎంత తొక్కినా, ఇప్పుడు సమ్మర్ సీజన్ వస్తుంది కదా, పిల్లలు ఎంత తొక్కినా సరే మనకి ఆ డస్ట్ అనేది బెడ్ పైన ఎక్కువ కనిపించదు. సో ఇవన్నీ మొత్తం 4 తీసుకున్నాను. ఈ ప్రింట్ పేరు ఏదో చెప్పారు, ఏదో ప్రింట్, ఇది దీనికి కూడా ఈ ప్రింట్కి ఏదో పేరు ఉంది. సో ఇది ఆ డిజైన్ అని చెప్పారు. సో మనకు ఓవరాల్గా బెడ్షీట్ కూడా అలాగే ఉంటుంది, అందుకే నేను చూపిస్తున్నాను మీకు. సో ఇది బట్ బెడ్షీట్ అయితే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఐ థింక్ నాకు అరౌండ్గా 500కి ఒకటి పడ్డదు అలా పడ్డట్టు ఉంది. కరెక్ట్గా అయితే గుర్తుకులేదు. ఒక్క బెడ్షీట్ మాత్రం ఐ థింక్ 700 ఎంతనో పడింది. బట్ రీజనబుల్గానే అనిపించింది నాకు. ఎగ్జాక్ట్ ప్రైస్ కోట్ అయితే నాకు గుర్తుకు లేదు, కానీ మీకు అది స్క్రీన్ పైన అయితే నేను మెన్షన్ చేస్తాను. ఇది ఇంకొకటి గెస్ట్ రూమ్ కోసం అని తీసుకున్నాను. జస్ట్ ఏంటంటే అలా వేసుంటే అలాగే పడుంటుంది కదా అన్నట్టు తీసుకున్నాము. ఇది మీకు ఏంటంటే పిల్లో కవర్ చూపిస్తే ఈజీగా అర్థమైపోతుంది కదా. సో 2 సైడ్స్ డిజైన్ ఇలా అని చెప్పారు. డిజైన్ పేరు అయితే ఏదో గుర్తుకు లేదు, బట్ కలకత్తా డిజైన్లో ఏదో డిజైన్ పేరు అంట. ఇది డిజైన్ పేరు గుర్తుకొచ్చినా కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్. యాక్చువల్లీ చాలా ఫీవర్గా ఉంది అండ్ థ్రోట్ కూడా చాలా పోయింది. నేను ఎక్కువ గట్టిగా మాట్లాడలేక కూడా పోతున్నాను. బట్ ఆన్ ద హోల్గా మీకు ఈ హాల్ మీకు యూజ్ వస్తుంది అనేసి నేను చేసేస్తున్నాను. సో దట్స్ ఇట్ గైస్. హోప్ యూ లైక్ మై వీడియో. ఇందులో మీకు ఏ ఐటమ్ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. నేను కంపల్సరీ వాటికైతే జవాబులు ఇస్తుంటాను. మీరు నార్మల్గా అక్కడ ఎగ్జిబిషన్ వీడియోలోకి ఇచ్చిన వాటికి కూడా నేను జవాబులు ఇస్తున్నాను, ఎక్కడ ఏంటి ఏ స్టాల్స్ అనేసి. వీటికి కూడా నేను మ్యాక్సిమం అన్నీ అటాచ్ చేస్తాను, సో దట్ మీకు ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది అనేసి. దట్స్ ఇట్ గైస్. మీరు ఇప్పటిదాకా ఈ వీడియో చూస్తున్నారు అని అంటే ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చిందని, యూజ్ వచ్చిందని అనుకుంటాను. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పాత వాళ్ళైతే ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు.